నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 146వ సంకీర్తన 8వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవా ఎవరిని ప్రేమిస్తాడు అనంటే గనక నీతిమంతులను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ప్రేమ కోసం మనుషులు పరుగులు తీస్తూ ఉంటారు. కొంతమంది డబ్బున్న వారిని ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది ఉపయోగం ఉన్నంత వరకు మాత్రమే ప్రేమిస్తారు. కానీ ఒక ప్రేమ మాత్రం మారనటువంటి ప్రేమ. అది ఎవరి ప్రేమో తెలుసా? దేవుని ప్రేమ. యేసు ప్రభువారు అందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ నీతిమంతుల పైన ఆయనకు ప్రత్యేకమైనటువంటి జాలి, అనుగ్రహం, కృప ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుడు దేవుని హృదయానికి దగ్గరగా జీవిస్తాడు. అలాగైతే ఈరోజు మనం గ్రహించవలసినటువంటి విషయం, యెహోవా నీతిమంతులను ఎందుకు ప్రేమిస్తాడు? ఆ ప్రేమ వల్ల ఏం జరుగుద్ది? నీతిమంతుని జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి సత్యాలను మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నీతిమంతుడు దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు, సత్యవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. కాబట్టి నీతిగా ఎవరైతే నడుస్తారో ఆ రీతిగా నడిచేటువంటి వ్యక్తిలో దేవునికి స్వభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సామెతలు 11:20 ప్రకారంగా యథార్థవంతులు అనేవారు ఆయనకు ప్రీతిపాత్రులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. దేవుడు బాహ్య అందాన్ని కాదు కానీ హృదయ పరిశుద్ధతను చూస్తాడు. ఈ లోకానికి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి నచ్చే జీవితం ఉంటే చాలు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా నీతిమంతుని ప్రార్థన దేవునికి ఎలా ఉంటుందో తెలుసా? సామెత గ్రంథం 15:29 ప్రకారంగా నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నీతిమంతుని ప్రార్థన దేవునికి ఇష్టం. నీతిమంతుడు ప్రార్థించినప్పుడు ఆకాశం స్పందిస్తూ ఉంటుంది, దేవుడు వింటాడు, ద్వారాలు తెరుచుకుంటాయి. ఉదాహరణకి ఏలియా సాధారణమైనటువంటి మనిషి, కానీ నీతిగా నడిచాడు. అతడు ప్రార్థించినప్పుడు ఆకాశం వర్షాన్ని ఆపింది, తిరిగి తెరిచింది కూడా. కాబట్టి నీతిమంతుని అడుగులు దేవుడు ఏం చేస్తాడు అంటే గనక స్థిరపరుస్తాడు. 37వ సంకీర్తన 23వ ప్రకారంగా మనుష్యుని నడత యెహోవా చేత స్థిరపరచబడునని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. నీతిమంతుడు పడిపోవచ్చు, కానీ పూర్తిగా నశించడు. ఎందుకో తెలుసా? దేవుని చెయ్యి అతన్ని పట్టుకొని ఉంటా ఉంది. లోకం నిన్ను వేయొచ్చు, స్నేహితులు దూరం అవ్వచ్చు, కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట, నీతిమంతులను దేవుడు ఎన్నడూ కూడా విడువడు. ఎందుకు అని అంటే గనక నీతిమంతులను ప్రేమించే దేవుడు. నీతిమంతుని పైన దేవునికి కాపుదల ఉంటుంది. 34వ సంకీర్తన 15వ ప్రకారంగా యెహోవా కన్నులు ఎవరి మీద ఉంటాయో తెలుసా? నీతిమంతుల మీద ఉంటుంది. ఈ వాగ్దానం ఎంత గొప్పది! దేవుని కన్నులు ఆ నీతిమంతుని మీద ఉంటే శత్రువు ఏమి చేయగలడు? దేవుని దృష్టి ఎక్కడ ఉంటుందో దయ్యపు దృష్టి అక్కడ ఏమాత్రం కూడా పని చేయలేదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా నీతిమంతుని సంతానం ఆశీర్వదించబడుతూ ఉంది. సంకీర్తన 112 శరణం ప్రకారంగా అతని సంతానం భూమి మీద బలవంతులగుదురని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. నీతిమంతుడు ఒక్కడే ఆశీర్వాదం పొందుడు, అతని ఇంటి మీదకి ఆశీర్వాదం ఉంటుంది. తరతరాల మీద దేవుని కృప ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నీవు నీతిగా బ్రతికితే నీ పిల్లలకు మార్గం సిద్ధమవుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా నీతిమంతుడు కష్టాలలో కూడా ఏమవుతాడో తెలుసా? నిలవబడతాడు. సామెత గ్రంథం 24:16 ప్రకారంగా నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే నీతిమంతుడు కష్టాలు రాకుండా ఉండు, కానీ కష్టాల్లో కూడా ఏమవుడు అంటే గనక కూలిపోడు. ఎందుకంటే అతని బలం ఎవరో తెలుసా? దేవుడే. దయ్యం నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉంటుంది, కానీ ఈ దేవుడు చెబుతున్నటువంటి మాట, నీతిమంతుడు మళ్ళీ తిరిగి లేచి నిలవబడతాడు అని చెప్పేసి. నీతిమంతుని అంతము ఎలా ఉంటుందో తెలుసా? సమాధానకరం. 37వ సంకీర్తన 37లో మనం చూస్తూ ఉన్నప్పుడు యథార్థవంతుని అంతము
సమాధానకరము. లోకములో చాలామంది గొప్పగా మొదలు పెడతా ఉంటారు, కానీ సమాధానంతో ముగించరు. కానీ దేవుణ్ణి ప్రేమించినటువంటి నీతిమంతుని జీవితం శాంతితో ఆశీర్వాదముతో ముగుస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి నీతి అనేది కేవలం మంచి పనులు కాదు, దేవునికి లోబడిన జీవితం. దేవుడు పరిపూర్ణుడు కాదు, నిజాయితీగా నడిచే వాడిని ప్రేమిస్తాడు. నీతిమంతుని పైన శత్రువు యుద్ధం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అతనిలో దేవుని వెలుగు ఉంటుంది. నీతిమంతుని కన్నీళ్ళు దేవుని హృదయాన్ని ఏం చేస్తాయో తెలుసా, కదిలిస్తూ ఉంటాయి. అలాగైతే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోజు మనల్ని మనము ప్రశ్నించుకోవలసిన వారం ఏంటన్నా, నా జీవితం దేవునికి ఇష్టమా, నా నడత నీతిగా ఉందా, నా హృదయం పరిశుద్ధమా అని చెప్పేసి ఈరోజు నిర్ణయం కనుక మనం తీసుకోగలిగినట్లయితే, ప్రభువా ఈ రోజున మనుషులకు నచ్చే జీవితం కాదయ్యా, నీకు నచ్చేటువంటి నీతిమంతమైనటువంటి జీవితం నాకు దయచేయమని చెప్పేసి నీవు ప్రార్థించగలిగినట్లయితే, ప్రభు నీ గురించి నా గురించి చెబుతాడు, ఇతడు నాకు ప్రియమైనటువంటి వాడు. అలాగూ దేవునికి ఇష్టలుగా నీతిని ప్రేమించేటువంటి వారిగా మనం ఉందాం. ఈ రోజున మనం ఈ రీతిగా ప్రార్థించగలగాలి. నీతిమంతులను ప్రేమించి వాడవని నీవు మా జీవితాలను పరిశుద్ధపరచండి ప్రభా, నిజాయితీగా యథార్థంగా నీతిగా నడిచేటువంటి కృప మాకు అనుగ్రహించు ప్రభా అని చెప్పేసి నువ్వు ప్రార్థించగలిగినట్లయితే, అలాంటి కృప ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి ఆశీర్వాదకరమైన జీవితానికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.